పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి, వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి, సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా? హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు మళ్ళీ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఎప్పటికప్పుడు ఏ దశలో ఆ దశలో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నది. హైడ్రాకి పేదల్ని కాదు పెద్దల్ని తాకి చూడమని చెప్తా ఉంది. వాస్తవం కదా. హైడ్రా అంటే కేవలం పేదోళ్ళ కోసమేనా? అసలు హైడ్రా వచ్చింది ఎందుకండి? హైడ్రా వచ్చింది సరే, ఫెయిల్ అయిపోయింది. ఈ హైడ్రా పేరు మీద కొంతమంది కేటుగాళ్ళు మళ్ళీ మధ్యలో వచ్చి, ఇగో నీది నువ్వు ఆడగట్టినవు, నువ్వు ఈడగట్టినవు, హైడ్రా కంప్లైంట్ చేస్తా, లేకపోతే హైడ్రా నుంచి వెళ్ళి వాటిని కూల్ చేస్తాం, మేము హైడ్రా ఆఫీసర్లం అని చెప్పి గీదందాలు మొదలై. మీరు తీసుకొచ్చిన హైడ్రా ఎంత మంచి చేసిందో ఏమో కానీ గీదందాలు మొదలైనవి. గీళ్ళు ఎక్కువ పుట్టుకొస్తున్నారు. ఆ మధ్యలో ఒకరిని కట్టేసి కొట్టిరు కదా, పోవడం, నువ్వు అంత కట్టేసినావు, ఇంత కట్టుకున్నావు, అది ఆక్యుపై చేసినావు, ఇది ఆక్యుపై చేసినావు అని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటోళ్ళు ఎక్కువైపోయారు. ఇక పెద్దల్ని కూడా తాకి చూడండి. పెద్దల్ని తాకి చూస్తే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, పెద్దల్ని తాకి చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా పవర్ ఏంటో. మహా అయితే ఏం కూల్చిర్రండి, నాగార్జున ఎన్ కన్వెన్షన్ ఒకటి కూల్చిర్రు, అంతకంటే ఏం కూల్చిర్రు? హైడ్రాని తీసుకొచ్చి ఆ తర్వాత ఇక చెక్క పేదోళ్ళై ఆ కూకట్పల్లిలో అక్కడ 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 పేదోళ్ళై గుడిసెలు మొత్తం కూల్చేసుకుంటూ వచ్చారు, వాళ్ళు లేపుకుంటూ వచ్చారు. మరి ఎందుకో ఎమ్మెల్యేలు ఎంతో దందాలు చేసి, చెరువులు కబ్జాలు చేసి, వాటిని మొత్తం పూర్తి చేసి, కాలేజీలు కట్టుకొని, యూనివర్సిటీలు కట్టుకొని, హాస్పిటళ్ళు కట్టుకొని, మరి వాళ్ళు ఎందుకో తాగి చూడలేదు? వాళ్ళకి తాగి చూడలేదండి. ఇది ఎప్పటికైనా ఉంటుంది గుర్తు. ఇది హైదరాబాద్ని డెవలప్మెంట్లో కొద్దిగా వెనక్కి తీసుకెళ్ళింది హైడ్రా. ఇలా వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఈడ ఒక ఫ్లాట్ కొనుక్కోండి, లేకపోతే ఈడ కొంత ఏదైనా కొనుక్కోండి అని అంటే, ఏమో వామో హైడ్రా ఎఫెక్ట్ ఉంది కదా అని భయపడే స్థాయికి హైడ్రా తీసుకొచ్చిర్రు. పేదోళ్ళను భయపెట్టిండు కదా, వాస్తవాలు ఇవన్నీ. పేదోళ్ళను భయపెట్టింది కాబట్టే, ఇది కూడా కొంత అర్థమైంది కాబట్టే హైడ్రాకి, ప్రభుత్వానికి లేదు మేము ఇప్పటి నుంచే హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే ఏవేవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం. మరి తర్వాత అంతకు ముందు మరి పేదోళ్ళవి కూల్చేసారు కదండి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? దానికి సమాధానం చెప్పరు. నీటి వనరులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని, పెద్దలను తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు బుధవారం వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా అని నిలదీసింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల అక్రమాలను తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుంది అని పేర్కొంది. మీరాల చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలుంటే తొలగింపుకు చర్యలు తీసుకోవచ్చంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని 329/1, 329/2, 329/3 సర్వే నెంబర్లో ఉన్న 6.10 ఎకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలుంటూ సో ఇదంతా కూడా నిన్న కోర్టు మీరు క్లియర్గా మీ దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉందో, ఏదైతే క్లియర్గా ఉందో అది కూడా బడా బాబులు, పేదోళ్ళకి పెద్దోళ్ళకి చట్టాలు వాళ్ళకోలాగా వీళ్ళకోలాగా ఉండవు. చట్టం అందరికి సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పి మరొకసారి ఆలోచించుకొని మీరు హైడ్రా ముందుకు పోవాలి అని చెప్పి కోర్టు నిన్న కూడా క్లియర్గా స్పష్టం చేసింది.